హైదరాబాద్ నాంపల్లిలోని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకుల వారసులు ధర్నాను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన వీఆర్ఏల వారసులు కార్యాలయం ముందు రోడ్డుపై అర్ధనగ్నంగా బైఠాయించారు. ఉద్యోగాలు రాకపోవడంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు తమ ఆందోళన దశల వారీగా కొనసాగిస్తామని వీఆర్ఏ వారసులు హెచ్చరించారు. We want వర్ధిల్లాలి వెంటనే నియామకాలు వెంటనే వీఆర్ఏ రాష్ట్ర కమిటీలో మెంబర్ని. మా ఇవి డిమాండ్స్ కాదు, మాది ఒక హక్కు. గత ప్రభుత్వంలో 20,000 మందికి ఒకటే జీవో ఇచ్చేసింది, 81 జీవో అని చెప్పేసి వీఆర్ఏలందరికీ వివిధ రకాల ఉద్యోగాలు ఇవ్వాలి. వివిధ రకాలుగా సబార్డినేట్గా, రికార్డ్ అసిస్టెంట్గా, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్గా విద్యార్హతలను బట్టి మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఆ యొక్క జీవోలో 16,753 మంది వెళ్ళిపోగా 3,797 మందిమే మిగిలిపోయినాం. మేము ఈ రోజున మీరు అడుగుతున్నారు, మీ యొక్క డిమాండ్ ఏందని చెప్పేసి అడుగుతున్నారు. మాది డిమాండ్ కాదు, హక్కు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. వీఆర్ఏ రెవెన్యూ వ్యవస్థలో వీఆర్ఏలకు రిటైర్మెంట్ అనేది ఎక్కడ కూడా లేదు. 100 సంవత్సరాలు అయినా కూడా మా వీఆర్ఏలము 50 సంవత్సరాల నుంచి కూడా సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నాం. దాని తదనంతరం వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇచ్చిన ఎన్నో ప్రభుత్వాలు చూస్తాం. ఈ ప్రభుత్వం కావాలని చెప్పేసి కాలయాపన చేస్తూ మా యొక్క సహనాన్ని మమ్మల్ని పరీక్షిస్తుంది. మాకు జీవో ఉన్నది, మాది డిమాండ్ కాదు, హక్కు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాం.